जय गुरुदेव दत्ता। वेलकम टू ओम दत्ता चैनल। थैंक यू वेरी मच फॉर वाचिंग दिस चैनल वीडियोस। जय गुरुदत्ता। जय गुरुदेव दत्ता। దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనము డిస్కషన్ చేసుకొని తెలుసుకొని ఓం దత్త ఛానల్లో వీడియో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చానండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అయితే మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయము ఎంత తెలుసుకోవాలనుకున్నా ఇంకా మిగిలే ఉంటుందండి. ఆల్రెడీ ఇంతకుముందు మనము మాట్లాడుకున్న విషయంలాగా ఏంటంటే సప్త ఋషులకే సాధ్యం కాలేదంట. 1000 పడగలున్న ఆదిశేషునికే శ్రీ గురుదత్త ప్రభుల గురించిన విషయం తెలుసుకోవడము చెప్పడము సాధ్యం కాదని శ్రీ గురుదత్త చరిత్రలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి చరితామృతంలో ఉందండి. ఇది విషయము మనం ఎంతో కొంత నాకు తెలిసింది కొంత మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అది దత్తప్రభు ఆజ్ఞతో మనకు మనందరి మీద దయ కలిగింది కాబట్టి ఏదో చెప్పే కొరకు అవకాశం ఇచ్చాడండి. ఈ దయ ఎప్పటి నుండో స్టార్టింగ్ నుంచి ఎందుకు లేదు చెప్పడం లేదు అని అంటే నాకు కూడా అదే ఆలోచన అదే డౌట్ ఉందండి. నేను మీకు విషయం చెప్తాను. నాకు స్టార్టింగ్ నుంచి వచ్చిన డౌట్ ఏంటంటే స్టార్టింగ్ ఈ సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మగారికి అవిద్య అంటే అజ్ఞానము అనే విషయం కూడా ఒకటి పుట్టించాలని పుట్టిస్తే మనకు అజ్ఞానం వచ్చింది. ఇదంతా నాది, నా ఆస్తి, నా సంపదన అని ఏదో ఆలోచించుకొని మనము దానిలోనే ఆ మాయలోనే పడిపోతున్నాం. అవిద్య అనొచ్చు, మాయ అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు. దానికి అవిద్యనే ఆయన మాత్రం అన్నాడు. ఓకే, అది ఒక చిన్న హింట్ ఇస్తున్నాను మీకు నేను. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు ఎన్నో కల్పాంతాల ముందు ఈ సృష్టి జరిగినప్పుడు పరమాత్మ అత్రి అనసూయ మాతలకు దత్తమై జన్మించినాడు అని అంటారు, గ్రంథాల్లో ఉంది. కానీ వాస్తవం ఏంటంటే ఆయన నిరాకార నిర్గుణ తత్వము. ఇప్పుడు గాన్గాపూర్లో కానీ కుర్వాపురంలో కానీ గిరినార్ పర్వతం పైన కానీ మాహూర్లో కానీ పెద్ద పెద్ద క్షేత్రాలు దత్తప్రభు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నిర్గుణ పాదుకలే ఉంటాయి. పాదుకలు అంటే నిర్గుణం, ఆకారం లేదు అని అర్థం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆ ఆకారము నిజమైనదేమో కాదండి. అది వరకు నేను ఇట్లా పూజ చేస్తా అంటే అలా కనిపించిండు అంతే. ఆయన ఆకారంలో నిర్గుణతత్వమే, పరమాత్మనే, జ్యోతి స్వరూపమే. ఇది సత్యం. ఇక విషయం ఏంటంటే నేనేం చెప్పాలి, నాకు తెలిసిన విషయం మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అప్పుడు మొదలైనప్పుడు మనలను అప్పుడు అందరం మనం పవిత్రమైన ఆత్మలమే కదా. ఆ ఆత్మలను తప్పుడు పనులు చేయకుండా ఆపవచ్చు కదా. నేను ఈ విషయము 25 సంవత్సరాల క్రితం బిఫోర్ 2000 నేను ఒక పీఠాధిపతిని అడిగిన. ఇది నాకు అర్థమవుతలేదు, నాకు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు శ్రీ గురు చరితామృతంలో కానీ కొన్ని గ్రంథాలలో పరమాత్ముడు ఏకారూపంలో ఉన్నాడు, అతనే అనేకమవుదునుగాక అనే ఆలోచనతోనే అనేకమైండు అని ఉంటుంది. నేను ఆ వర్డ్ పట్టుకున్నా అండి. బిఫోర్ 2000 అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది నాది అంతే. అప్పుడే అడిగిన నేను. అతను పీఠాధిపతి ఒక ఆశ్రమం కలిసి నాకు అడిగిన, ఇది ఏంటి గురుగారు చెప్పండి, విషయం ఏంటి చెప్పండి, దీని అర్థం చెప్పండి అంటే అతను ఏమన్నాడు తెలుసా అండి, బాబు నువ్వు ఈ విషయాలు తెలుసుకోవాలంటే హిమాలయాలకు వెళ్ళిపో అన్నాడు. అరే హిమాలయాలకు వెళ్ళిపోతే చలి పెడుతుంది కదా అన్న. అవన్నీ తెలుసుకోవాలంటే నీకు పద్ధతులు ఉంటాయి. తెలుసుకోవాలంటే మళ్ళీ
సరే ఇంకో గురువు వాళ్ళ అప్పుడు ఒక ఆశ్రమంలో చాలామంది గురువులు ఉండే వేరే ఒక ప్రోగ్రాం కొరకు వచ్చింది అన్నాడు. వాళ్ళు ఏమన్నారు, అట్లా కాదు, సన్యాసం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే నేను ఆలోచించిన సన్యాసం తీసుకోవాలని. సన్యాసం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. నీకు ఎవరైతే జన్మనిచ్చిండ్రో వాళ్ళకు నువ్వు రుణపడి ఉన్నవు. కాబట్టి నువ్వు కూడా ఒకరికి జన్మనివ్వాలి, అప్పుడే నీ రుణం తీరుతుంది అని నాకు గట్టిగా చెప్పడం జరిగింది. ఆ విషయము అట్లే ఆగిపోయింది. పరమాత్ముడు అనేకం ఎందుకు అవుదామనుకున్నాడు అన్న విషయం తెలియదు. సరే, పరమాత్ముడు అనేకం అవుదామనుకున్నాడు, సృష్టి మొదలు పెట్టిండు అన్న విషయం అది నిగూఢమైన రహస్యమే. అది ముందు ముందు వచ్చే వీడియోలో నేను చెప్తా నేను. అయితే అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఆత్మలన్నీ పవిత్రమైనయే కదా. మరి అపవిత్రంగా ఎందుకని? మీకు ఈ విషయం ఎవరికైనా డౌట్ వస్తే తెలిస్తే మీకు నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఒకవేళ మీకేమన్నా మీకు తెలిసిన విషయాలున్నా కూడా కామెంట్లో చెప్పండి. అంటే తెలిసిన విషయం తప్పేం లేదు కదా, డిస్కషన్ చేసుకొని తెలుసుకోవడంలో తప్పు లేదండి. పరమాత్మ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానము తెలుసుకోవడంలో ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఇది నాకు తెలిసిన విషయం. కాబట్టి నేనేం చెప్పబోతున్నా అంటే, ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏం చెప్పబోతున్నా అంటే, ఆ ఆత్మలకు ఎవరికైతే ఫస్ట్ వచ్చిన ఆత్మలకు ఆ కృతాయుగం అంటారా, సత్యయుగం అంటారా, ఫస్ట్ వచ్చిన సత్యయుగం అందరికీ ఆత్మలకు శరీరం ఇచ్చినప్పుడు ఆత్మలకు ఫ్రీడమ్ ఇచ్చిండండి. సొంతగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చిండు పరమాత్ముడు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం జరిగింది మనము. రాను రాను సత్యయుగంలో కాదు, రాను రాను వచ్చే యుగాలలో మనకు ఇచ్చిన ఫ్రీడమ్ను దుర్వినియోగం చేసుకొని వాడు చెడ్డోడు, వీడు చెడ్డోడు, వానికి అది ఉంది, ఈయనకి ఇది ఉంది. అప్పుడు ప్రేమలు స్టార్టింగ్లో ఉండే, రానా తగ్గిపోయినాయి. ఇప్పుడు కలియుగంలో మొత్తానికి తగ్గిపోయినాయి. అన్నదమ్ముల అక్కజెల్లల అనుబంధం కూడా లేదు. ఎవరి స్వార్థం వాళ్ళది. నాకేమొస్తుంది నీకు చెప్తే, నువ్వెందుకు మంచిగా ఉండాలి, కథం అయిపోయా. అన్నదమ్ములు ఎవరు, అక్కజెల్లలు ఎవరు, ఇంకా నువ్వెందుకు మంచుకున్నావు, వీడెందుకు మంచుకున్నాడు అంటే ఎట్లా సార్ చెప్పండి, ఎట్లామ్మా? అరే, పూర్వజన సుకృతంతో ఎవరికి ఏం జరుగుతుందో పరమాత్ముడు కర్మానుసారం వస్తుంది. ఓకే, వీరు ఎందుకు ఇలా ఉన్నారు అని మన వాళ్ళే అనుకుంటాను. ఇప్పుడు ఇది కలి ప్రభావము, కలి పురుషుడు ఎవరో చేస్తారు, కలియుగ యుగ ధర్మాలు అని అనడము మనము తృప్తి పడే కొరకే పెద్దలు గ్రంథాలు రచించి మనకు అర్థమై ఏదో సంతృప్తి పడాలని చెప్తున్నారు. నా ఆలోచన ఇది. అయితే ఎందుకంటే నువ్వు స్టార్టింగే తప్పుడు మార్గంలో కర్మలు చేసుకుని వచ్చినావు కదా, నీ గుణం అట్లే తయారైంది. అది రాను రాను పెరుగుతా పోయింది. ఇప్పుడు చేతబడి అంటారు. చేతబడి మన రక్త సంబంధికులు తప్పించి ఇంకా ఎవరు చేతబడి చేయలేరు. ఇది ఫ్యాక్ట్. ఎందుకు అంటే వాళ్ళే పోయి అడుగుతారు. ఎవరైతే చేతబడి చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మన వాళ్ళే వెళ్తారు. మన వాళ్ళే వెళ్ళి మన వస్తువులు కానీ వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి తప్పించి ఎవరు దొరుకుతాయండి? ఇంట్లో వాళ్ళకి తప్పించి వాళ్ళు చెప్తేనే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆ మాంత్రికుడు అంటావా, ఇంకెవరంటావా వాళ్ళు సేఫే. చేసేదే పాపకర్మ వీళ్ళే. ఇది ఇప్పుడు కలియుగంలో జరుగుతుంది. కలిపురుషుడు అచ్చుడు అని చేస్తున్నారంటే నువ్వు స్టార్టింగ్ నుంచి చేసిన పాపాలన్నీ కడుక్కో అని కలిపురుషుడిని బ్రహ్మ ఆ విధానం, కలిపురుషుడు అంటే కలి అనేది విధానము పెట్టిండు. ఇకనైనా కడుక్కొని రా అని. కలియుగంలో వచ్చినాం, మనం కడుక్కోవాలి. కర్మను క్లీన్ చేసుకోవడం అంటారా, మనల్ని మనం శుద్ధి చేసుకోవడం అంటావా, ఆత్మను కాస్మిక్ ఎనర్జీ ద్వారా, పరమాత్మని జ్ఞానం ద్వారా మెడిటేషన్ ధ్యానం చేసి నింపుకొని మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. అది దత్తప్రభు మార్గంలో అవుతుంది. మీరు మీ ఇష్ట దైవాన్ని మొక్కినంత మాత్రమే కాదు అనడం లేదు. వాళ్ళు కూడా దత్తప్రభు మార్గానికే పంపిస్తారు. దత్తప్రభు మార్గం అనేది వర్టికల్ సపరేట్ ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పిన నేను, సపరేట్ ఉంటుందండి.
ఇంతకుముందు వీడియోలో మీరు ఒకసారి రిపీట్ అంటే చెక్ చేయకపోతే మళ్ళీ నేను అదే చెప్తున్నా మీకు. నేను ఇప్పుడు దేవుళ్ళు అందరూ ఉన్నారు అండి, ముక్కోటి దేవతలు ఉన్నారు. ముక్కోటి దేవతల స్వరూపమే శ్రీ గురుదత్త ప్రభులు, జయ గురుదత్త. అయితే వాళ్ళందరూ ఉండగా మళ్ళీ ఈయనతో ఏం అవసరం వచ్చిందండి? గురు స్వరూపము, పూర్ణపరబ్రహ్మ, పరమాత్మ, ఆయన పిల్లలు నష్టపోతుండ్రు, రావడం లేదు అతని దగ్గరికి అని వచ్చిండు. ఆయన వచ్చి ప్రతి యుగంలో 1,25,000 మంది యోగులను తయారు చేసి వారి ద్వారా పరమాత్మ జ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానము తెలియజేసి వారిని, ప్రతి ఒక్క ఆత్మను సన్మార్గంలో నడిపించే కొరకు దత్తప్రభు చేసే విధానం చేస్తాడు. ఆయన విధానం అది. ఆ యోగులు 1,25,000 మంది యోగులు ఎవరనేది తెలియదు. వాళ్ళు చెత్త కుప్పలగాడ, పెంట కుప్పలగాడ నార్మల్గా పిచ్చోల్లాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళను గుర్తించడం చాలా కష్టం. కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ డ్యూటీ దత్తప్రభు అప్పచెప్తాడు. ఇది తెలుసుకోండి. ఎవరన్నా గురువు కానీ, ఎవరన్నా యోగులు కానీ, ఎవరైనా ఆశ్రమం ఉంటే, దత్తాశ్రమం అయినా పర్లేదు, ఇంకే ఆశ్రమం అయినా పర్లేదు, మీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళని అడగండి, ఇది నిజమేనా, ఇట్లా వస్తారా యోగులు, ఉంటారా చుట్టుపక్కల, మన చుట్టుపక్కల అని. ఉంటారు. గజానంద్ బాబా అని ఒక ఆయన ఉండే అండి, ఉన్నాడు. ఆయన ఆశ్రమం పెద్ద ఆశ్రమం ఉంటుంది నాగ్పూర్ దాటిన తర్వాత. ఆయనే ఫస్ట్ ఎక్కడ ప్రకటితమైందంటే మురికి కాలువ దగ్గర అండి. మన ఇంట్లో ఉంటుంది గ్రంథమైనది. మురికి కాలువలో నీళ్లు తాగుతూ ఉంటాడు ఆయన, బట్టలు దిగంబరంగా ఉంటాడు. సాయిబాబు ఉండే సమయంలో ఉండే ఆయన కూడా. ఆ మురికి కాలువ నీళ్లు తాగుతుంటే అక్కడ గవిందు తాగుతారు. అక్కడ మహారాష్ట్రలో అది. ఎవరు కనబడ సాధు సత్పురుషులు కూడా చాలా ఆదరిస్తారు. అక్కడ అడుగుతారు, అట్లెందుకు చేస్తారు మీరు, మేము ఇస్తాం కదా వాటర్ అంటే, నేను అందులో నా మురికిని తీసేసి మంచినీళ్ళే తాగుతున్నా అంటాడు. అది యోగులు అంటే వాళ్ళు. పెద్ద ఆశ్రమం ఉంటుందండి, షేగావ్లో ఉంటుంది. వీళ్ళందరూ సాయిబాబా, వాసుదేవనేశ్వర స్వామి, గజానంద్ బాబా, ఇంకా చాలామంది ఉండే ఒకటే సమకాలికులు. వీళ్ళందరూ ఒకటే సమయంలో ఉన్నవాళ్ళు సమకాలికులు అంటే. అయితే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నంటే, యోగులు ఉంటారు ఇలా. ఆ యోగుల ద్వారా మనలందరినీ దత్తప్రభు సన్మార్గంలో పెట్టే కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ విషయంలో భాగంగానే శ్రీ గురుచరితామృతము గురించి, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గురించి నేను చెప్పడం జరుగుతున్నది కావచ్చు. మనం చదువుదాం. నేను ఈ విషయం మళ్ళీ ఎటు తీసి శ్రీ గురుచరితామృతం దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నా అంటే, ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల జయంతి ఉంది కాబట్టి చాలా పెద్ద మొత్తంలో పారాయణాలు జరుగుతూ ఉంటవి ప్రతి ఏరియాలో, ప్రతి ఆశ్రమాలలో. కాబట్టి మనకు కూడా నాకు గుర్తుగా పూర్తిగా నాకు క్లారిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన ఇచ్చిండు, జ్ఞానం ఇచ్చిండు, అర్థమయ్యేలా చేసిండు. కాబట్టి చెప్తున్నా, మీరు కూడా చెయ్యండి, కంప్లీట్ చెయ్యండి. వారం రోజుల సప్తాహ చేసిన పర్వాలేదు. నేను ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రోజు 3 అధ్యాయాలు చదివిన పర్వాలేదు, చదువే ప్రయత్నం చేయండి. శ్రీ గురుచరితామృతము నేను లాస్ట్ వీడియోలో ఆ శ్రీ గురుచరిత్ర ఫొటోసు గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేసింది బాగుంటుంది అని చెప్పి నేను ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. దొరుకుతాయి, అవి తీసుకొచ్చుకొని చదివే ప్రయత్నమే చేయండి. లేదు అంటే మ్యాక్సిమం తప్పని పరిస్థితి అయితే ఓం దత్త ఛానల్లో, మన ఛానల్లో ఉన్నాయి. రోజు 3 అధ్యాయాలు శ్రీ గురుచరితామృతమే వినండి ఫస్ట్. తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతము మీకు ఓపిక ఉంటే వినండి. ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా 21 డేస్లో దత్త జయంతి ఉంది. దత్త జయంతి ముందు ఎంత మీరు దత్తప్రభు గురించి పూజలు చేస్తే అంత మంచి జరుగుతుంది. మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరైనా చెప్పకపోతే మనమేం చేయలేమండి. మీరు అడిగినంత మాత్రాన చెప్పాలని రూల్ ఏం లేదు. మీ ఏరియాలో సపోజ్ ఒక టెంపుల్కి వెళ్ళిండ్రు, అక్కడ ఒక అయ్యగారు, ఒక అర్చకుడు ఎవరు ఉన్నారు, అరే ఈ 15వ తారీఖు దత్త జయంతి అట కదండి, మరి శ్రీ గురుచరితామృతం తీసుకొచ్చుకొని పారాయణం చేయాలా, చేస్తే బాగా మంచి జరుగుతుందట కదా, మాకు కష్టాలు ఉన్నాయి,
మాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది, పిల్లలు లేరు, మాకు డబ్బుల సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకు ఉద్యోగం వస్తలేదు, మరి చదివితే బాగుంటుందా అంటే నేనే 100% దత్తప్రభు దయ వల్ల మంచి జరుగుతుంది, దత్తప్రభు ఆశీర్వదిస్తాడు, ముందుకెళ్తాడని శ్రీ గురుచరిత్రామృతంలో ఉన్నది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. ఇది మాకు తెలిసే సత్యం. వాళ్ళు చెప్పవుతారా లేదా, చెప్పాలి అని రూల్ ఏం లేదండి. వాళ్ళు ఎందుకు చెప్పారంటే అది వాళ్ళ సొంత విషయం కదండి, మనమే మళ్ళీ దాన్ని. వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే నాకైతే ఆ విషయం తెలీదు. మ్యాక్సిమం చెప్తారని అనుకుంటున్నా నేను. వాళ్ళు కూడా మారిండేమో అనుకుంటున్నా. చాలామంది అయితే చెప్పరు. చెప్తే ఇంత దూరం రాదు కదండి. ఇన్ని రోజులు ఆ గ్రంథాలు పక్క జరిగి ఉండేవి కదా. ఇరవై 25 సంవత్సరాలు అవుతుంది నేను చెప్తూనే ఉన్నా గ్రంథాలు ఇస్తూనే ఉన్నా. నేను ఫ్రీగా తెచ్చి ఇచ్చినా అండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరితామృతము 2006 తర్వాత నేను పిఠాపురం కూడా వెళ్ళినా, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నా గోపాల్ బాబా ఉన్నప్పుడు. ఇంకోటి గీతా ప్రెస్ వాళ్ళ బుక్ బాగుంది అని చెప్పి నేను ఫేస్బుక్లో మీరు అడ్రస్ పెట్టండి కామెంట్లో, నేను ఫ్రీగా పోస్టల్ చార్జెస్ ప్రతిదీ నేనే పెట్టుకుని పంపిస్తా అని నేను రిక్వెస్ట్ చేసినా తక్కువ మంది తీసుకున్నారండి. నా ప్రయత్నం నేను చేస్తున్నా అండి, దత్తప్రభు దయ వలన అలా జరిగింది. అయితే చెయ్యండి, గురుచరితామృత పారాయణమే ఇప్పుడైతే చేయండి. మీరు మిగతా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తా. మీరు ఇప్పుడు దత్త జయంతి వచ్చేంత వరకు మీరు ఎంత క్లీన్ చేసుకోగలుగుతో అంత క్లీన్ చేసుకొని కర్మను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పినా కదండి, గానగాపురం అన్నది గాంధర్వపురం అంటారు దాన్ని, గానగాపురం. చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, జస్ట్ అక్కడ ఇంత ఇంత వెడల్పు ఇట్లా వేసి ఉంటుందండి అంతే. అన్ని ఇట్లా ఉంటాయి చుట్టూ, ఔదుంబర వృక్షం ఉంటే చుట్టూ ఉంటుంది. ఒక్కోసారి వెళ్ళి చూసిన వాళ్ళు అదృష్టవంతులు, నేను చెప్తున్నా. అయితే అక్కడ దానిపైన గ్రంథం పెట్టుకొని పారాయణం చేసి అక్కడే పడుకుంటారు దాని పక్కకే. అది సంగమం, భీమా అమరజ సంగం నది ఉంటుంది, నది ఒడ్డునే ఉంటుంది, చల్ల గాలి వస్తూ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ మేము అక్కడే ఉన్నామని చెప్పినా కదండి, మామూలు చలి ఉండదండి. నది పక్కకి ఎలా ఉంటుంది, మొత్తం పొలాలే ఉంటాయి. అలాంటి చలిలో పడుకుంటారు, అక్కడే ఉంటారు. ఎవరైనా అన్నదానం చేస్తే తింటారు, ఇంత తిని మళ్ళీ పడుకొని మళ్ళీ పారాయణ చేస్తారు స్నానం చేసి. అయితే వాళ్లకు వయసు పెద్దగా ఉన్నా పారాయణ చేస్తారు, ప్రదక్షిణ చేస్తారు, అన్నీ చేస్తుండ్రండి వారం రోజులు. ఇప్పుడు ఆడ ప్లేసే ఉండదు నాకు తెలిసి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది ఆల్రెడీ, ప్రజలంతా చేరిపోయి ఉంటారు ఆడ. 21 days ఉంది కదండి. అందుకని ఇంకొక 10 days తర్వాత ఆ లోపలికి ఒక 10 kilometers లోపే మొత్తం వెహికల్స్ కూడా ఆపేస్తారు లోపలికి వెళ్ళని వారు. చాలా పెద్ద మొత్తం ఉంటుందండి, పెద్ద జాతరలాగా జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు చేస్తారు. వాళ్ళు వారం రోజులు సప్తాహ అంటారు, వారం రోజులు కంప్లీట్ చేస్తారు 53 అధ్యాయాలను. అట్లా సప్తాహ చేస్తూ ఉంటారు. అంటే ముందే వచ్చి ఉంటారు వాళ్ళు, 49 days ముందే ఉండి అవన్నీ చేస్తూ ఉంటారు. కొందరు వచ్చి వారం రోజులు కూడా చేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటాయి. అందులో మన వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఎక్కువ, మరాఠీ వాళ్ళు ఉంటారు. ఇవి జరుగుతూ ఉంటాయండి. ప్లేసులు కూడా మొత్తం ఆక్యుపై ఉంటాయి, మొత్తం అసలు ప్లేసే ఉంటుంది అక్కడ. అయితే అది మనం ఎందుకు చేయకూడదు? కనీసం ఇంట్లో అయినా, ఇంకా దగ్గరున్న క్షేత్రాల్లో వెళ్ళి మీరు దర్శనం చేసుకోమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. కనీసం సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి. సాయిబాబా దత్తప్రభు, ఆయన ఎవరో కాదు. ఈ 1,25,000 మంది యోగులను దత్తప్రభు తయారు చేసి వాళ్ళతోని మనల్ని సంస్కారం, మన ఆత్మలను శుద్ధి చేసి మనల్ని తీసుకొని వెళ్తారని చెప్పినా కదండి. అందులో సంపూర్ణ అవతారమేనే సాయిబాబా. దత్తప్రభు సంపూర్ణ అవతారం అంటారు, ఆయన వేరే కాదు. మీరు తెలుసుకోండి. ఇంకా గ్రంథాలు చదివితే తెలుస్తాయి. ఎవరో చెప్పాలని లేదు. దత్తప్రభు దత్తయ్య అని ప్రార్థన చేయండి, నాకు పూర్తి జ్ఞానం ఇవ్వమని చెప్పండి, తెలుస్తాయి. అడిగితే చెప్తారండి. ఇది చాలా విషయం, చాలా నిగుడమైన విషయం, తెలుసుకోండి. పారాయణం మ్యాక్సిమం ఇప్పుడు దత్త జయంతి కాబట్టి పారాయణం చేయండి. మిగతా విషయాలు నేను ఇంకా ముందు ఎలా వెళ్ళాలి అనేది మంచి విషయాలు
మనం ముందుకెళ్ళే కొరకు నేను చెప్తా. మనము నాతో ఉన్నట్టుగా మీరు మనం అందరం బాగుపడదాం. దత్తప్రభు పాదాలు పట్టుకుందాం. దత్తప్రభు ఆశీర్వాదం 100% తీసుకునే ప్రయత్నము మీరు అందరం ప్రయత్నం చేద్దాం. దత్తప్రభు దయ మన మీద వచ్చేలాగా చేసుకుందాం. దత్త జయంతి తర్వాత ఇంకా చాలా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఆలో మాత్రం మ్యాక్సిమం పారాయణం గురించే, పారాయణంలో జరిగేది, పారాయణం ఎలా చేయాలి, మీరు పారాయణం మొదలుపెట్టి చేయండి. మంచి సంకల్పం పెట్టుకొని మీకు ఏమేమి కావాలో అవి పెట్టుకొని చేయండి. మన దత్తమాల మంత్రం చెప్పిన అది కూడా చేయండి, ఇంకా మంచి జరుగుతుంది. అంటే ఈయన దత్తప్రభుది తెలియదండి, బాగా పెద్ద మొత్తంలో విషయాలు, రహస్యాలు, పెద్ద మొత్తంలో మహత్యాలు ఉంటాయి. మహిమలు, మహత్యాలు అంటారా, ఇంకేమంటారా, చాలా పెద్దగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు దత్త జయంతి వస్తుంది, నాతో వీడియోలు స్టార్ట్ చేయించిండు. ఇది మనం చేసేది నిన్నటి 15 అయినా, ఇది 15 అంటే ఒక 3 వీడియోలు ఇంత ముందే చేసినాము, 4 వీడియోలు ఒక 1 నెల ముందే చేసినాము. అంటే 10 వీడియోలు ఆయనే చేపిస్తుండండి. మనకు తెలియజెప్తుండు, బిడ్డ ఇట్లా నేర్చుకొని వెళ్ళండి, ముందుకెళ్ళండి అని. పారాయణం చేసి ముందుకు నడవండి దత్త జయంతి వరకు. తర్వాత నేను మిగతా మీకు చెప్తా ఉంటాను. నేను దత్తప్రభు దత్త జ్ఞానం ఏంటి, దత్తయోగం ఏంటిది, అవధూత గీత ఏంటి, త్రిపుర రహస్యం ఏంటి. త్రిపుర రహస్యం అనేది ఆఖరికి చెప్పాలని ముందు చెప్తే అర్థం కాదు. దత్త యోగ వశిష్టం ఏంటి, కొన్ని విషయాలు నాకు తెలిసినవి, నాకు అర్థమైనవి మీకు చేరేలా ఈ వీడియోలు చేస్తున్నా అండి. దత్తప్రభు ఆజ్ఞతోని చేస్తున్నా. కొద్దిగా నా ఆడియోలో కానీ దేంట్లైనా ప్రాబ్లం ఉంటుంది, దయచేసి కొద్దిగా అర్థం చేసుకోగలరు. నేను పెద్ద ప్రొఫెషనల్ ఏం కాదండి. నేను దత్త ప్రచారంలో భాగంగానే చేస్తున్నాను. నేను నాకు పూర్తిగా మీకు తెలపాలన్న ఆలోచనే కానీ నాకు వేరే విషయాలు తెలియదండి. నేను అదే ఆలోచనతో మీకు ఇవి వీడియోలు ఇంకా క్లారిటీగా రావాలనుకుంటున్నా, చేస్తా. మ్యాక్సిమం మీకు మంచి విషయాలు మంచిగా అర్థమయ్యేలా చెప్పే కొరకే నా ప్రయత్నం అండి, చేస్తా నేను దత్తప్రభు ఆజ్ఞతోని. మీరు కూడా జయ గురుదత్త అనుకుంటూ ఉండండి, దత్త అనుకున్నా పర్లేదు. ఆ పారాయణము చేసే ప్రయత్నం చేయండి. 100% ప్రయత్నం కాదండి, చేయండి. ఇది విన్నవాళ్ళు చేస్తారనే ఆశిస్తున్నా దత్తప్రభు దయతోని. ఇప్పుడు ఏముండదండి, ఇప్పుడు మీరు పారాయణం మొదలుపెట్టి నాకు అదృష్టం లేదేమో, అవన్నీ దత్త జయంతి ముందు ఆయన ఆశీర్వాదం చాలా ఎక్కువ ఉంటుందండి. కాబట్టి చెయ్యండి. నెక్స్ట్ వచ్చే 15 తారీఖే అండి దత్తప్రభు జయంతి, దత్తప్రభు పుట్టినరోజు. కాబట్టి ఎంత తొందరగా తీసుకొచ్చుకొని ఎంత తొందరగా మీరు పుణ్యం ఎక్కువ గడించాలని నా ఆలోచన. ఇక లేదు తప్పని పరిస్థితి అయితే మీరు కనీసం ఓం దత్త ఛానల్లో వీడియోస్ అన్నా వినడం స్టార్ట్ చేయండి. రోజు 3 అధ్యాయాలు, 3 ఖచ్చితంగా 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా దత్తప్రభు 3 వర్డ్స్, 3 వర్డ్ గుర్తుపెట్టుకొని చేయండి. ఈ 3 అనేది నాది కాదండి, అనుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు 3 చేస్తేనే 18 రోజులకు కంప్లీట్ అవుతుంది, ఆ తర్వాత 3 రోజులు మిగులుతాయి. ఇదంతా మనం అనుకున్నది కాదు కదండి. మరి నేను నిజం చెప్తున్నా అండి, ఇవన్నీ నిజాలు నేను చెప్పేటి అన్నీ. మీరు మ్యాక్సిమం పారాయణం చేసే ప్రయత్నం చేయండి. ఆ దత్తమాలా మంత్రం కూడా చేయండి. కొద్దిగా కష్టమే అయినా మీ కష్టాలు తీర్చుకునే కొరకు, మీ కోరికలు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న అశాంతి, అనాగరికం, దారిద్రం, చెడు ప్రభావం అన్నీ దూరం వెళ్ళగొట్టే కొరకు ఇట్లా వెళ్ళిపోయేలాగా చేసుకునే కొరకు ఇప్పుడు మంచి అవకాశం మనం చేసుకోండి. ఇది చాలా మంచి సమయము. పారాయణమే చేయాలి. తర్వాత పారాయణం చేస్తేనే మీకు దారులు ఓపెన్ అవుతాయి, మీకు జ్ఞాన మార్గముకు వెళ్ళే డోర్స్ ఓపెన్ అవుతాయండి. నాకు తెలిసిన విషయం ఇది. అందులో పారాయణంలో ఏముంటుంది అనుకుంటానండి, జ్ఞానమే ఉంటుంది. ప్రతి దేవుడి గురించి ఉంటుంది, ప్రతి వ్రతాల గురించి ఉంటుంది. శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఉండదండి అందులో. మీరు మొక్కే, నేను మొక్కే, ఇంతకుముందు ఎప్పుడు ఎన్నో జన్మల నుంచి మొక్కే దేవతలు అందరి గురించి ఉంటుంది. అమ్మ జగన్మాత గురించి ఉంటుంది, శివయ్య గురించి ఉంటుంది, ప్రతి దేవుడి గురించి ఉంటుంది, గణపతి దేవుని గురించి ఉంటుంది. మీకు ప్రతిదీ అందులో ఉంటుంది. అందులో వ్రతాల గురించి ఉంటుంది. మీరు ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా ముందుకెళ్ళాలో అన్న విషయం మీకు అవగాతమవుతుంది, అర్థమవుతుంది.
అలా అంతే ఉంటుంది విషయం, వేరే ఏముండదు. కాకపోతే చదువుతూ చదువుతూ ఎన్నిసార్లు అదైనా కొత్త కొత్త విషయాలు అర్థమవుతూ ఉంటాయి. చేస్తూ మీరు శ్రీ గురుచరితామృతం పారాయణం చేస్తూ రోజు దగ్గరున్న టెంపుల్కు వెళ్ళండి. ఒకవేళ సాయిబాబా టెంపుల్ కానీ దత్తప్రభు టెంపుల్ కానీ దగ్గర ఉంటే మీరు అదృష్టవంతులు. లేవు దూరం ఉన్నాయంటే దగ్గరున్న టెంపుల్కి వెళ్ళండి. లేదు కనీసం గురువారం అయితే దత్తప్రభు క్షేత్రానికి, దత్తప్రభు టెంపుల్కి, కనీసం సాయిబాబా టెంపుల్ కానీ వెళ్ళండి. ఇది నాకు తెలిసిన విషయం, రహస్యం చెప్తున్నా మీకు నేను, మరియు రిక్వెస్ట్ కూడా చేస్తున్నా. వెళ్ళండి. వెళ్తూ మీరు ముందుకు నడవండి. మీకు జరిగే విచిత్రాలు, దత్తశక్తి ఎంత మీకు ఉపయోగపడుతుందో, మీ దినచర్యలో మీకు ఎలాంటి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ తరంగాలు మీ చుట్టూ ఎలా వస్తాయో, మీ పనులు ఎలా మూవ్ అవుతాయో, ఎలా మూమెంట్ జరుగుతూ ఉంటుందో మీకు అర్థమవుతూ ఉంటుంది. మీకే అర్థమవుతుందండి. ఎవరి అనుభవాలు వాళ్ళవి ఉంటాయండి. అనుభవాలు అయినాక 100% దేవుడి దయతో, దత్తప్రభు దయ వలన మంచి జరుగుతుంది. ఆ జరుగుతూ ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి మీకు ఏ మంచి జరిగినా. అంతేకాని ఎవరికి షేర్ చేసి ఏమో చెప్పాలన్న విషయం మీ పర్సనల్. అది కానీ దేవుడికి ఏ దేవుడైనా పర్లేదు, మీకు నచ్చిన దేవుడు అంటారా, దత్తప్రభు అంటారా, ఇంకెవరైనా కానీ ఆ పని మీరు ఏదైతే అనుకొని సంకల్పం పెట్టుకొని చేస్తుండ్రో అదైనాక థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞత భావంతో ఉండండి. ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదండి. అన్నదానం అయితే చేయాలి, ఇది మాత్రం తప్పదు, ఇది కంపల్సరీ. అన్నదానం చేస్తేనే మీకు మనశ్శాంతి వస్తుంది, శాంతికి చేకూరుతూ ఉంటుంది, కర్మ కడగబడుతూ ఉంటుంది, దత్తప్రభుకు దగ్గర అవుతూ ఉంటారు. లేని వారికి, ఎవరైనా కష్టాలు ఉన్న వారికి సహాయం చేసే గుణం అలవర్చుకోండి. ఆ 26 దైవీ సంపదలు అని చెప్పినా కదండి, అది నేను ముందొచ్చే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందైతే ఈ పారాయణం గురించి, మీరు ఈ వీడియోలో పారాయణం గురించి చెప్పాలనుకున్నా మీరు అదే పారాయణము గ్రంథం తీసుకొచ్చుకొని మొదలు పెట్టండి. చాలా మంచి రోజులు ఇవి, ఉపయోగించుకోండి. మీ పిల్లలకు కూడా వినిపించండి, గట్టిగానే చదవండి. స్లోగా మీరు మనసులో చదువుకోవాల్సిన అవసరం ఏం లేదండి. గట్టిగా దేవుడి దగ్గర కూర్చొని దేవుడి రూమ్లో కానీ ఒక ప్లేస్లో ఆ గ్రంథం కదల్చకుండా మీరు గట్టిగా చదవండి. మిగతా వాళ్ళందరూ ఇల్లంతా వినిపించేలాగా చదవండి. దాంట్లో ఎలా కూర్చోవాలి, సప్తాహ అంటే 7 రోజులకు కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి, ఎలా కూర్చోవాలి, అన్ని నియమాలు అన్నీ రాసి ఉంటాయండి. లేదు నియమాలు పాటించలేను అనుకుంటే రోజు 3 అధ్యాయాలు చదవండి. తర్వాతనే మీకు కోరికలు సిద్ధి కావాలనుకుంటే ఆ నియమాలతో చేయాలి. ఎంత పెద్ద కోరికలైనా నియమాలు మామూలు నియమాలండి, అది అందరం పాటించగలుగుతాం. మీకు అర్థమవుతుంది. అందుకని ఏముంటున్నా, ఫస్ట్ మీరు తీసుకొచ్చుకొని రోజు 3 అధ్యాయాలు చదవండి. తర్వాత మీకు అర్థమైపోతుంది ఏం చేయాలనేది. చాలా గ్రంథం వస్తే మీకు ఎంత మంచి జరుగుతుందో, ఎంత సూపర్గా మీ దినచర్య కానీ, మీరు మీ జాబ్లో కానీ మీ నిత్య కృత్యాలు ఎలా జరుగుతాయో అర్థమవుతుంది. ఫస్ట్ అది తీసుకొచ్చుకోండి. 100% చదవండి, తీసుకొచ్చుకొని చదవండి. అంటే తీసుకొచ్చుకొని 100% చదవమని ఎందుకంటే తీసుకొచ్చుకున్నాక చదవండి. ఇక ఈ మంచి రోజులు మళ్ళీ రావు. తర్వాత మీరు సప్తాహ చేయడం అనేది కొద్ది కష్టంతో కూడుకున్నది. ఇంకొక విషయం ఏంటంటే, కింద కూర్చొని చేయాలని ఏం లేదని చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. టేబుల్ వేసుకొని చైర్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. అవన్నీ అలాంటి నియమాలు కాదండి. ఫస్ట్ ఆయన మీద, దత్తప్రభు మీద ప్రేమ ముఖ్యం. నియమాలు అనేది తర్వాతనే. నీకు ప్రేమ ఉందా, 100% భక్తి ఉందా, 100% ప్రేమ ఉందా, 100% భయం ఉందా. భయం అంటే ఏంటి? ఆయన చూస్తాడు. ఆయన భయం మనం చేసే ప్రతిదీ ఆయన చూస్తాడు. భయం అంటే చెడు చేసే వాళ్ళు భయపడాలి, మంచిదానికి భయపడాల్సిన అవసరం లేదు. మంచి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. చెడు కార్యక్రమం చేసేవాళ్ళు భయపడాలి. మంచి చూస్తాడు, చెడు చూస్తాడు. నీ ఆత్మను చూస్తాడు, నీ మనసులో ఉన్న విషయం కూడా చూస్తాడు, నా మనసులో ఉన్న విషయం కూడా చూస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు పారాయణం చేయండి, కొద్దిగా ముందుకు నడవండి. ఇంకొక మెట్టు ముందుకెళ్తా ఉంటే నేను చెప్పే విషయాలు కూడా మీకు అర్థమవుతాయండి. ఆయన ఆశీర్వాదము
మీ ఫ్యామిలీకి వస్తుంది, మీకు వస్తుంది ఆయన సంపూర్ణ ఆశీర్వాదము. దాని ద్వారా మనం ఇక ముందు మనం నడిచే మార్గము సుగమం అవుతుంది, అంటే ఈజీ అవుతుంది. ప్లస్ ఇక ముందు వచ్చే వీడియోలు కూడా మీకు అర్థమవుతాయి. ఆయన అర్థమయ్యేలాగా చేస్తాడు, నాకు తెలుసు. ఇదండి 30 minutes వరకు మనం చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇంతకన్నా నేను మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుద్దామండి. ఈ వీడియోను మనకు చేసుకునే అదృష్టం కల్పించినందుకు, ఇంతసేపు నాకు జ్ఞానం ఇచ్చి ఈ వీడియోను చేసుకునే అదృష్టం కల్పించి మీకు కూడా వినే అదృష్టం కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభువులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు మరియు కోటి కోటి కృతజ్ఞతలు. మీరు కూడా ప్రశాంతంగా ఇష్టంగా విన్నందుకు మీకు కూడా నమస్కారాలు. జయ గురుదత్త. దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జయ గురుదత్త దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.